హాయ్ నమస్తే గైస్, మీరు చూసిన ఈ యొక్క స్మార్ట్ వాచ్ altogpro. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. మరి ఎలా ఉంటుంది, దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అన్నీ ఈరోజు అయితే చెక్ చేద్దాం. మొదటగా బాక్స్ మీద కంటెంట్ చెక్ చేస్తే ఫ్రంట్ సైడ్ అయితే ఇలా అయితే ఉంటుంది. మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఈ బాక్స్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ హైలైట్ ప్రొడక్ట్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. దాని కిందనే మనం అయితే చెక్ చేసుకోవచ్చు ప్రైస్ అనేది. ప్రైస్ వచ్చేసరికి 12,000 రూపీస్ అయితే ఉందన్నమాట. ఈ 12,000 రూపీస్లో ఈ యొక్క స్మార్ట్ వాచ్ని మనం తీసుకోవచ్చా అంటే, కానీ 12,000 అయితే లేదు, జస్ట్ కేవలం 1,999 రూపాయలకు మాత్రం మనకి ఒక స్మార్ట్ వాచ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేసేసి బాక్స్లో వచ్చిన కంటెంట్ మనం చెక్ చేసినట్టయితే ఓపెన్ చేయగానే మనకు స్మార్ట్ వాచ్ ప్రీమియంగా అయితే కనబడుతుంది. ఇది లుక్ లైక్ మనకు యాపిల్ అల్ట్రా స్మార్ట్ వాచ్ ఎలా అయితే ఉందో అలా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ లెవెల్కి అయితే కనిపిస్తుంది ఆ యొక్క స్ట్రాప్స్ కూడా. అండ్ స్మార్ట్ వాచ్ని బయటికి తీసేసిన తర్వాత ఈ యొక్క బాక్స్లోనే మనకు వారంటీ కార్డ్ అయితే ఉంది, అలాగే యూజర్ మాన్యువల్ అయితే ఉంది, కొన్ని స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా మనకి ఏదైతే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఉందో USB టైప్, అది కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా మనం ఈజీగా ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ యొక్క బాక్స్లో కంటెంట్ అనేది ప్రొవైడ్ అయితే చేశారు. ఇప్పుడు ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. స్మార్ట్ వాచ్ చూస్తే చాలా బాగుంది, ప్రీమియంగా అయితే ఉంది. అండ్ బిగ్గర్ సైజ్ డిస్ప్లే అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఇది 1.93 ఇంచెస్ LCD TFT డిస్ప్లే అండ్ ప్రీమియంగా అయితే కనబడుతుంది. డిస్ప్లే కూడా చాలా బెటర్గా అయితే ఉంది. అండ్ బోల్డ్ కలర్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఈజీగా అయితే అర్థమైపోతుంది. అలాగే మన ఇమేజ్ని పెట్టుకున్నా కూడా మనకి ఇక్కడ ఇమేజ్ ఎలా ఉంది, మీకు బెజల్స్ ఎలా ఉన్నాయి, దాని గురించి కూడా ఇక్కడ క్లియర్గా మీరైతే అబ్జర్వ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ స్మార్ట్ వాచ్ టోటల్గా మనకు బిల్డ్ క్వాలిటీ డిజైన్ వచ్చేసరికి డిజైన్ మాత్రం పక్కాగా మీకు యాపిల్ అల్ట్రా స్మార్ట్ వాచ్ ఎలా అయితే ఉందో 80,000 రూపాయలది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మీరైతే చూడొచ్చు అనమాట. 80,000 రూపాయలు పెట్టి ఆ ప్రీమియం స్మార్ట్ వాచ్ ఓకే, అది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది, అది మాత్రం పక్కా. బట్ ఆ యొక్క ఫీలింగ్ని మనకు ఈ యొక్క 2,000 రూపీస్లో ఈ యొక్క స్మార్ట్ వాచ్లో అయితే మనం అయితే చూడొచ్చు. ఎందుకంటే ఈ స్మార్ట్ వాచ్ లుక్ లైక్ యాపిల్ అల్ట్రా స్మార్ట్ వాచ్ లాగా అయితే ఉంది. డిజైన్ మాత్రం సేమ్ అయితే ఉంది. అండ్ స్ట్రాప్స్ చూసుకున్నట్టయితే రిపిల్ స్ట్రాప్స్ అంటారు వీటిని. రిపిల్ స్ట్రాప్స్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. సేమ్ అల్ట్రా స్మార్ట్ వాచ్ ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు రిపిల్ బ్లాక్ కూడా అయితే ఉంటుంది, రిపిల్ ఇది ఆరెంజ్. అండ్ అలాగే మనకు వితౌట్ రిపిల్ తోటి బ్లాక్ అండ్ రెడ్ కూడా కాంబినేషన్లో అయితే ఉంటుంది యాపిల్ స్మార్ట్ వాచ్ లుక్ అండ్ ఫీలింగ్ తోటి అనమాట. ఇది టోటల్గా మనకు మెటల్ బాడీ అయితే ఇక్కడ కనపడుతుంది సిల్వర్ కలర్లో. అండ్ మనకు బ్యాక్ సైడ్ వచ్చరికి పాలికార్బన్ మెటీరియల్ తోటి బిల్డ్ చేసి దీనికి కొంచెం షైనింగ్ అయితే ఇచ్చారు. మనకు ఈ సెన్సార్స్ అనేవి కనబడుతున్నాయి. అలాగే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ యొక్క పోర్ట్ కనబడుతుంది. అండ్ కిందనే మనకు ఆల్టో యొక్క బ్రాండింగ్ లోగో కూడా అయితే కనబడుతుంది. అండ్ ఈ స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్ చెక్ చేస్తే కొన్ని ఫిజికల్ బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఒకటి వచ్చేసరికి క్రౌన్ బటన్. ఈ యొక్క క్రౌన్ని మనం తిప్పినా కూడా ఆటోమేటిక్గా మనకు వాచ్ ఫేస్ అయితే మనకు చేంజ్ అయితే అవుతుంటాయి. అలాగే మనం లిస్ట్ వ్యూలోకి వెళ్ళేసి ఏమన్నా మనం ఆపరేట్ చేయాలనుకున్నా కూడా కిందికి డౌన్కి పైకి కిందికి అయితే మనం అయితే అనొచ్చు అనమాట. ఇలా మనకు క్రౌన్ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంటుంది. అండ్ మరొక ఫిజికల్ బటన్ అయితే ఉంది కదా, దీన్ని ఒకసారి మనం క్లిక్ చేసినట్టయితే మనకు వర్కౌట్ మోడ్స్ అనేది వస్తాయి అనమాట. వర్కౌట్ మోడ్స్ సరికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 120 స్పోర్ట్స్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీకు ఏది కావాలి, ఏ వర్కౌట్ కావాలనుకుంటే ఆ వర్కౌట్ ద్వారా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క 120 స్పోర్ట్స్ మోడ్స్లో. అండ్ ఈ యొక్క ఫిజికల్ బటన్ మిడిల్లోనే మనకు మైక్ని అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్ స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్ యొక్క క్వాలిటీ ఒక్కసారి అయితే చూడండి. ఎంత లౌడ్గా ఉందంటే మామూలు లౌడ్నెస్ కాదు, చాలా ప్రీమియం లెవెల్లో అయితే లౌడ్గా అయితే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్పీకర్. అండ్ ఇలా ఈ యొక్క స్మార్ట్ వాచ్ అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్లో అయితే తీసుకొని అయితే వచ్చారు కేవలం 2,000 రూపాయల్లో. మరి డిస్ప్లే యొక్క క్వాలిటీ ఎలా ఉంది, UI ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మనం వాచ్ యొక్క UI గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. జస్ట్ మీరు ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే వాచ్ ఫేసెస్ అయితే మనకు కనబడతాయి. ఓన్లీ 4-5 ఉన్నాయి అన్నమాట, ఇన్బిల్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనం బ్యాక్ అయితే వెళ్దాం. బ్యాచ్ని పైనుంచి కిందికి అన్నట్లయితే మనకు క్విక్ కొటాగులు అయితే వస్తుంది. అండ్ బ్రైట్నెస్ని అలాగే DNA మోడ్ని మనకు అన్ని ఇక్కడ అయితే కనబడతాయి. బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ అండ్ అలాగే బ్రైట్నెస్ అండ్ కార్డు అండ్ అదో ఇంకా సెట్టింగ్ బటన్. ఇక్కడ సెట్టింగ్ బటన్ డిస్ప్లే అయితే ఉంది. డిస్ప్లేలోకి వెళ్ళినట్లయితే మనకు బ్రైట్నెస్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, అలాగే ఆటో స్లీప్ కూడా మనకు 30 సెకండ్స్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను 30 సెకండ్ అయితే పెట్టాను, గుడ్ థింగ్. అండ్ వాచ్ ఫేసెస్ ఇంతకుముందు మనం చూసిన వాచ్ ఫేసెస్. అండ్ ఇక్కడ మెనూ వ్యూకి వెళ్ళినట్లయితే మెనూ వ్యూలో చాలా వ్యూస్ అయితే ఉంటాయన్నమాట. మీరు దీంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంటర్న్ వైబ్రేషన్, ఫోన్ కాల్, DNA మోడ్, మీడియా ఆడియో అండ్ లో పవర్ మోడ్ అండ్ ఫోన్ రీసెట్, సిస్టమ్, అబౌట్ ఇలా మనకైతే ఇచ్చారనమాట. అండ్ రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తే యాక్టివిటీ అయితే ఉంటుంది. మనం ఏదైతే యాక్టివిటీ అయితే చేస్తామో ఇక్కడ అన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే స్లీప్ మానిటరింగ్ అని అండ్ హార్ట్ రేట్ మానిటరింగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ అండ్ SpO2, అలాగే వెదర్ కండిషన్
అండ్ ఫేవరెట్ మనం కాంపోనెంట్స్ కూడా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఒకటే ఉంది, కెమెరా కాంపోనెంట్ అయితే ఉంది, యాడ్ అయితే చేశాను. లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినట్టయితే యాక్టివిటీ, స్లీప్, హార్ట్ రేట్, ఎక్సర్సైజ్ రికార్డ్, బ్లడ్ ప్రెషర్, SpO2, అబౌట్, వెదర్, ఫోన్ కాల్స్, మ్యూజిక్ ప్లేయర్, కెమెరా, రిలాక్స్, స్టాప్ వాచ్, అలారం, టైమర్, AI అసిస్టెంట్, గేమ్స్, క్యాలిక్యులేటర్, పీరియడ్ ట్రాకర్, ఫైండ్ మై ఫోన్, సెట్టింగ్స్ ఇలా అయితే ఇచ్చారనమాట. టచ్ సెన్సిటివ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ మీరు ప్రతి ఒక్కటి బ్యాక్ వెళ్ళినా ఫ్రంట్కి వెళ్ళినా, అలాగే మనకు డిస్ప్లే యొక్క కలర్స్ కూడా బోల్డ్ కలర్స్ ఎలాగైతే కనబడుతుంది. ఐకాన్ కూడా చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. కలర్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. స్మార్ట్ వాచ్ వచ్చేసరికి బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. బీటీ కాలింగ్ నేనైతే కనెక్ట్ అయితే చేశాను. ఎలా ఉందో ఒకసారి అయితే మీరు చెక్ చేయండి, ఎలా ఉంది దీని యొక్క కాల్ క్వాలిటీ అనేది. ఎందుకంటే చిన్న క్లిప్ అయితే ప్లే అయితే చేస్తాను. వాయిస్ ఎలా కనబడుతుంది బ్రో? బాగానే ఉందా? క్లియర్గా ఉందా? నేను హ్యాండ్ పెట్టుకొని దగ్గరికి ఏం పెట్టలేదు, కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది. ఇప్పుడు నేను కొంచెం ముందుకు వస్తాను. ఇప్పుడు ఇంకా క్లియర్ ఉందా? ఎలా ఉంది ఇప్పుడు? అవునా? ఇంతకుముందుకే బాగుందా? దూరం ఉన్నప్పుడు బాగుందా? అవునా? ఓకే. ఇప్పుడు ఓకే ఓకే. ఏం లేదు, ఇది altogpro ప్రో అనమాట. ఆ స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ చేసి వాయిస్ టెస్ట్ చేస్తున్నా. సో బ్లీడీ కాలింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మరొకటి ఏంటంటే హెల్త్ ట్రాకింగ్ వచ్చేసరికి నాకు SpO2 అలాగే హార్ట్ రేట్ని రెండింటిని అయితే నా దగ్గర ఉన్న ఆక్సిమీటర్ ద్వారా అయితే చెక్ చేశాను. మనకు చాలా అక్యురేట్ సెన్సార్స్ అయితే వర్క్ అయితే చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు హార్ట్ రేట్ అనేది కొంచెం తేడా అయితే కనబడుతుంది, దానికి దీనికి డిఫరెన్స్. కానీ SpO2 ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ అయితే మనకు మ్యాచ్ అయితే చేస్తుంది అనమాట. సెన్సార్స్ అయితే ఉన్నాయి. దీంట్లో BP సెన్సార్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, స్లీప్ ట్రాకింగ్ సెన్సార్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, రిలాక్స్ సెన్సార్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా చాలా సెన్సార్స్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్ కేవలం 2000 రూపాయలు అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. ఈ స్మార్ట్ వాచ్ ఏ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. ఏ వాయిస్ అసిస్టెంట్ ఎంత అక్యురేట్గా వర్క్ అవుతుందో ఒక చిన్న బిట్ ద్వారా మీరైతే చూసేయండి. సిరి, కెన్ యూ ఓపెన్ శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్? ఇలా అయితే మనకు ఏ వాయిస్ అసిస్టెంట్ అయితే వర్కౌట్ అయితే అవుతుందన్నమాట. అండ్ దీనిలో సరికి మనకు 120 స్పోర్ట్స్ మోడ్స్ అయితే చెప్పాను కదా. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఒక ఫిజికల్ బటన్ని మనకు 120 వర్కౌట్ మోడ్స్ అయితే ఓపెన్ అయితే అయిపోతాయి అనమాట. ఈ స్మార్ట్ వాచ్ IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మరి స్విమ్మింగ్కి అయితే వెళ్ళొద్దని అయితే నా యొక్క సజెషన్. బట్ మీరు వెళ్ళినా కూడా ఒక 1 మీటర్ 2 మీటర్ వరకు వెళ్ళినా కూడా సర్వే అయితే చేస్తుంది. అండ్ చినుకులు పడ్డా, చెమట పడ్డా, మీరు వర్కౌట్ మోడ్స్ చేస్తున్నా కూడా, చెమట కారుతున్నా కూడా ఈ యొక్క స్మార్ట్ వాచ్ సర్వే అయితే అవ్వగలదన్నమాట. ఈ స్మార్ట్ వాచ్ లోనే మనకు 150 వాచ్ ఫేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది క్లౌడ్ బేసిస్ లో. ఇన్బిల్ట్ వచ్చేసరికి ఓన్లీ 4-5 వాచ్ ఫేసెస్ అయితే ఇంక్లూడ్ అయితే చేశారనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో. అండ్ మనం డౌన్లోడ్ చేసుకుంటే క్లౌడ్ బేస్ నుంచి అయితే వెళ్ళాలి. అండ్ అలాగే మన యొక్క ఓన్ ఈ యొక్క ఇమేజ్ ని కూడా ఈజీగా అయితే మనం దీంట్లో వాచ్ ఫేసెస్ గా పెట్టుకోవచ్చు అనమాట. సో అది కూడా మీకు ఇక్కడ క్లియర్ గా అయితే కనబడుతుంది కదా. ఇలా అయితే మనం వాచ్ ఫేసెస్ అనేది పెట్టుకోవచ్చు. వాచ్ ఫేసెస్ అయినా కానీ, బీటీ కాలింగ్ అయినా కానీ కనెక్ట్ కావాలంటే మనం మొదటిగా ఆండ్రాయిడ్లో అయినా కానీ, iOSలో కానీ AltFit యాప్ అయితే ఉంటుంది. ఆ యొక్క AltFit యాప్ని డౌన్లోడ్ చేసేసుకొని ఈజీగా మనం బ్లూటూత్ పేరింగ్ ద్వారా బ్లూటూత్ 5.2 సపోర్ట్ అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క బ్లూటూత్ 5.2 ద్వారా అయితే తొందరగా కనెక్ట్ అయితే అయిపోయి మనకి ప్లస్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే చాలా అక్యురేట్గా అయితే ఉంది. అలాగే మనం ఈ యొక్క వాచ్ ఫేసెస్ని కూడా వీళ్ళ యొక్క యాప్ నుంచి డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే మనం ఈ యొక్క ఓన్ ఇమేజ్ని కూడా వాచ్ ఫేసెస్ కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే బ్యాటరీ లెవెల్ గురించి అయితే మాట్లాడుకోవాలి. బ్యాటరీ 230 mAh బ్యాటరీ అయితే ఉంది. 7 days అయితే ఉంటుంది. మీరు వితౌట్ బ్లూటూత్ కాలింగ్ ద్వారా విన్నట్లయితే 2 days అంటే మాక్సిమం 1.5 day అయితే అనుకోవచ్చు. అండ్ మీరు స్టాండ్ బై మోడ్ వచ్చేసరికి 15 days వరకు స్టాండ్ బై మోడ్ అయితే వస్తుంది. ఇలా మనకు బ్యాటరీ లెవెల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకోవాలి, ఈ యొక్క స్మార్ట్ వాచ్ మన హ్యాండ్కి పెట్టుకుంటే ఎలా ఉంది అనే దాని గురించి. చాలా సూపర్ ప్రీమియంగా అయితే కనబడుతుంది. నేనైతే పెట్టుకొని మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపించాను. చాలా ప్రీమియంగా అయితే ఉంది స్మార్ట్ వాచ్. ఖచ్చితంగా అల్ట్రా స్మార్ట్ వాచ్ అయితే కంపల్సరీ అయితే అంటారు. ఎవరైనా తెలియని వారైనా ఉన్నట్లయితే అరే యాపిల్ అల్ట్రా స్మార్ట్ వాచ్ ఎప్పుడు కొన్నారు అనే ఇలా అయితే ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే లుక్ లైక్ అని కాదు, అచ్చు గుద్దిందనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్ ఆల్ట్ కంపెనీ ఈ యొక్క వోజో ప్రో అనే సిరీస్లో. మరి దీని ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే కేవలం 2000 రూపాయలు, 1999 రూపాయలు మనకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో అన్ని కలర్స్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ని మరి 2000 రూపాయలు బ్లూటూత్ కాలింగ్
హార్ట్ రేట్ సెన్సర్స్ అండ్ SpO2 సెన్సర్ అండ్ అదేవిధంగా AI వాయిస్ అసిస్టెంట్ ఇలా మనకు చాలా ఇవ్వడంతో పాటు మనకు ఇంక కొన్ని అడిషనల్గా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అవి ఏంటి అంటే ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఈజీగా కనబడుతున్నాయి, అవి అయితే చెక్ చేయండి. ఇలా మనకు అదర్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. మరి ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్నట్లయితే కంపల్సరీ అయితే తీసేసుకోండి. ₹2,000 యాపిల్ అల్ట్రా స్మార్ట్ వాచ్ని ఆల్ట్ వోజో ప్రో సిరీస్లో అయితే తీసుకొని అయితే వస్తుంది ఆల్ట్ కంపెనీ. మరి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను కదా, అక్కడ నుంచి బై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తారైతే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.